హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారా, వర్షాకాలం వచ్చింది కదా, చక్కగా మొక్కలు పెంచుకుంటున్నారా? మనం వర్షాకాలం మొక్కలు పెంచడం చాలా ఈజీ కదా. నేను ఫస్ట్ టైం కుండీలని పైకి తెచ్చాను, టెర్రస్ పైకి. ఎందుకంటే టెర్రస్ కాస్త బాగా లేదని చెప్పేసి ఇన్ని రోజులు దాకా పెట్టలేదు. కాకపోతే ఇప్పుడు ఇంకా దాన్ని మెయింటైన్ చేద్దామని కాస్త క్లీన్గా అండ్ ఎక్కువ ఖరాబ్ కాకుండా ఇలా పెట్టాను. తెలియదు ఎన్ని రోజులు ఉంటాయో ఇవి. ఇక్కడ ప్రస్తుతం అయితే ఇలా ఉన్నాయి. ఒక 4-5 బ్లాక్ టబ్స్ అలా పెట్టాను. చూడండి, చిన్న చిన్న విత్తనాలు అవి వేస్తే చక్కగా వస్తాయి. మొక్కలు పెంచడం రాని వాళ్ళు కూడా వర్షాకాలం మొక్కలు పెంచారనుకోండి, వాళ్ళకి పెంచాలనే ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అందుకని ఇప్పటిదాకా ఇది క్యారెట్ చెట్టు, తోటకూర, మెంతి, కిచెన్ వ్యర్థాలు ఇలా ఇస్తాం కదా, ఇలాగా పెట్టేస్తే ఈగలు, దోమలు, పురుగులు ఆలవు, స్మెల్ అవ్వదు. నీళ్ళన్నీ దీనిలో వెళ్ళిపోతుంటాయి. చూసారా? ఇంకొకటి, ఇలా మనకి బిల్డింగ్ పాడవద్దంటే ఇలా ఇటుకలు, నాకైతే ఐరన్ స్టాండ్ కొనుక్కు రావడం అంటే ఇప్పుడు అవ్వదు. అందుకే ఇలాగా ఇంట్లో ఇటుకలు ఉన్నాయి, 3 ఇటుకలు పెట్టాను. చూసారా? ఏ మాత్రం నీళ్ళు ఆగవు, కింద గాలి కారిపోతుంటుంది. దానిపైన ఇలా టబ్బు, బ్లాక్ టబ్లో ఫుల్ నింపలేదు కానీ మట్టి మొలకలన్నీ చిన్న చిన్న వస్తున్నాయి. చూస్తున్నారా? ఇక్కడ ఇంట్లో మిగిలినటువంటి ఎగ్షెల్స్ అట్లా వేసాను. దీంట్లో కూడా మనకు కొనుక్కొచ్చిన టబ్సే కావక్కర్లేదు. ఇంట్లో ఇలాగా ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా, కట్ చేసి ఇలా వాడితే తోటకూర ఎంత బాగా వచ్చిందో. చూస్తున్నారు, ఇది విత్తనాలతో వేసింది కాదు. తోటకూర విత్తనాలు ఎప్పుడు కొనలేదు ఇంతవరకు. ఇలాగ మార్కెట్ నుంచి తెచ్చినాక వాటిని మనం చుంచుకుంటాం కదా, ఇలా పెద్ద పెద్ద కాడలు ఉన్నప్పుడు ఇలా పెట్టేస్తే చూడు ఎంత బాగా వచ్చిందో. సరే, 2, 3, 4, ఇది ఇంకొకటి 2 మంచిగా ఎన్నుకున్నాయి. చిన్నగా ఉంది ఇది. చూడండి, ఇది కూడా చిన్న చిన్న మొక్కలు, మిరప, వేరే రకాల మొక్కలన్నీ వేశాను. ఏమొస్తాయో తెలియదు. ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను మీకు. మాది మంకీస్ అనేది 100% వచ్చే ప్లేసు. మరి నేను ఈ మంకీస్ను వస్తాయని తెలిసి కూడా ఇలా పెట్టేసి దీనిపైన ఇలా పెట్టినా కానీ చక్కగా మనకి ఈజీగా ఉంటుంది. చూసారా? కింద ఇలా ఉంటుంది, నీళ్ళలాగో బాగుంటుంది. మరి నేను ఈ మంకీస్ని ఎదుర్కొంటూ ఏమన్నా పంటలు పండిస్తానా లేదా తెలియాలంటే ఛానల్ని ప్రతిరోజు చూడండి. ఇలాగ నీళ్ళు ఒక టబ్బు పైన పెడితే వర్షం పడేప్పుడు ఇలా పడతాయి. ఇవన్నీ కలెక్ట్ చేసి ఇలా పోసుకుంటున్నా. పైకి వచ్చినప్పుడు ఈ నీళ్ళే చెట్లాగా పోయొచ్చు అనమాట. వర్షం నీళ్ళు అంటే చాలా మంచిగా తెలుసు కదా. సరే, ఇలా పోసేస్తే ఇలా పోయకండి మీరు. నాకు అది వాటర్ క్యాన్ లేదు మంచిది, ఇలా పోస్తున్నాను. చేతితో పోస్తే అయిపోద్ది. నేను చేతితో పోయచ్చు కానీ ఒక చేతిలో కెమెరా ఉంది కదా, ఓకే, మీకు చూపించడం కోసం పోస్తున్నాను. ఇలాగా వాటరు, వర్షాకాలం ఇలాగా వర్షపు నీళ్ళు ఇలా కలెక్ట్ చేసుకొని ఉంచుకోండి. అది మూతలు పెట్టండి ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.